నమస్తే భారత్ నంబర్ 1 టీవీ. నా పేరు వెంకట్. ముందుగా బులెటిన్ కి స్వాగతం. ఓడిపోతామనే భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అందుకోసమే పాస్పోర్ట్లు, వీసాలు సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బాధ్యుడని అన్నారు. కీలక స్థానాల్లో బాధ్యత గల అధికారులను ఉంచుకోవడంతో పెద్ద ఎత్తున అరాచకం జరిగిందని, ఇదంతా సిఎస్, సిఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని దేవినేని ఉమా ఆరోపించారు. ఎవరన్నా అమ్మించాలని సజ్జల ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు. ఇవాళ కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జన సునామీ. ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగుర్లు ఎత్తుతూ ఉన్నాయి. రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, మొదటి క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడు కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడట్లేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదటి క్యాబినెట్లో రెండో క్యాబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా. మొత్తం ఎత్తిపోతున్నారు, మొత్తం ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే, సర్వేలు ఘోషిస్తూ ఉంటే, ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తను నమ్మిద్దామని, ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు. సిగ్గుందా అని అడుగుతున్నా. అపధర్మ ముఖ్యమంత్రి మీరు, 5 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు, చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే, మీకు అనుసరణలోనే వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి. ఇవాళ చీఫ్ సెక్రటరీయే మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో రాజేంద్రనాథ్ డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి. ఇవాళ ఈసీ మీద బురజల్లాలనో, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లాలనో, ఎన్డీఏ కాటు మీద బురజల్లాలనో, కేంద్రం మీద బురజల్లాలనో ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయం కళ్ళల్లో కనపడతా ఉంది, పిరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది. అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదో అనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొల్లతనం బయటపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహారాష్ట్రలోని కొల్లాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని భార్య భువనేశ్వర్తో కలిసి సందర్శించారు. అమ్మవారి ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటనకు రాజకీయ రంగు పొలమడం చాలా బాధాకరమని బొత్స సత్యనారాయణ అన్నారు. 9వ తేదీ జగన్ ప్రమాణ స్వీకారం చేశాక విశాఖను ఎడ్యుకేషన్ క్యాపిటల్ నగరంగా అభివృద్ధి చెందబోతుందని అన్నారు. ఎక్కడో విశాఖ పార్లమెంటరీ పరిధిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చి రాజకీయ కోణంలో, రాజకీయ ఉద్దేశంతో లేనిపోయిన ఆపాదనలు సృష్టిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను. పూర్వపరాలు తెలుసుకొని చేయాలని, అలాగే సైమల్టేనియస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్షపూరితమైన చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు.
రేపు 9వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన సాంప్రదాయాల్ని మనం కొనసాగించే బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఒక రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధ్యత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను. దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామని ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాను. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అత్యంత ఆసక్తికరమైన భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి అదే పేరు ఖరారు చేస్తారా లేక వేరే పేరు ఏదైనా పెడతారనేది వేచి చూడాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 చిత్రాలు నటిస్తున్నారు. దేవర తొలి భాగం చిత్రీకరణ పూర్తవగానే ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 మరింత రసవత్తరంగా ప్లాన్ చేస్తున్నారట. ఈసారి టీఆర్పీని పెంచేందుకు వినూత్నంగా టాస్కులు పెట్టబోతున్నారట. స్టార్ కపుల్స్ ను కూడా జంటగా లోపలికి పంపించబోతున్నారని ఇన్సైడ్ టాక్. బిగ్ బాస్ సీజన్ 8 కి నాగార్జునే హోస్టింగ్ చేయబోతున్నాడని తెలిసింది. ఇక జూన్ మొదటి వారంలో బిగ్ బాస్ షో సీజన్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఏపీ సీఎం జగన్ నిన్న రాత్రి విదేశీ పర్యటనకు బయలుదేరారు. కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 11 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ అక్కడి నుంచి లండన్ బయలుదేరారు. జూన్ 7 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్పులు సెండ్ ఆఫ్ తెలిపారు. తీసుకోలేదు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందూర్పి మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో కుప్పల తెప్పలుగా ఖాళీ మద్యం బాటిళ్లు, మత్తు పదార్థాల ప్యాకెట్లు, కర్ణాటక మద్యం బాటిల్స్, నిషేధిత టెట్రా ప్యాకెట్స్ దర్శనమిస్తున్నాయి. సాక్షాత్తు మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో దర్శనమివ్వడం పట్ల పలువురు అధికారులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయినా వాటిని శుభ్రం చేయాలన్న ఆలోచన విద్యాశాఖ అధికారితో పాటు ఉద్యోగులకు రాకపోవడం విచారకరం. ఉంటావు కదా ఇక్కడ బోడే ప్రసాద్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి స్పందించారు. బోడే ప్రసాద్ ఒక కల్పిత కథను ప్రజలకు వివరించాడని అన్నారు. 50 సంవత్సరాలుగా కానూరు గ్రామంలో మాకు ప్రజలు మద్దతు పలుకుతున్నారని, గతంలో నీ ఆటలు సాగాయి, చట్టపరంగా నీతో పోరాటానికి మేము ఎప్పుడూ సిద్ధమేనని దేవభక్తుని చక్రవర్తి అన్నారు. పోరానికి నీ అబ్బ జాగీరా అని ప్రశ్నించారు. కానూరు కెనడి పోలింగ్ బూత్ లో ఒక గుంపు ఓటర్లను ప్రలోభపరిచినప్పుడు మా ఏజెంట్ వారిని అడ్డుకున్నారని వివరణ ఇచ్చారు. నీకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని బోడే ప్రసాద్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి అన్నారు. కానూరు గ్రామంలో పోలింగ్ బూత్లో కెనడి నారాయణ స్కూల్ కెనడి పోలింగ్ బూత్లో జరుగుతున్న సందర్భంలో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అధిక సంఖ్యలో మంది అక్కడ చేరి వారు ఓటింగ్ పూర్తి చేసుకుని బయటికి రాకుండా వారు అక్కడే నుంచుని ఓటర్లని ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేసే తరుణంలో మా బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లు ఇది తప్పు, ఇలా చేయటం నేరం, ఇలా చేయకూడదు అని ప్రతిఘటించిన సందర్భంలో వాళ్ళు మాకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇన్ని నీతులు చెప్పినటువంటి బోడే ప్రసాద్ 200 మీటర్ల దాటిన పరిధిలో మాత్రమే ప్రచారం చేసుకోవాలి, బూతుల్లో ప్రచారం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన ఎందుకు మైమరిచారు అనేది తెలియజేయాలి. నన్ను వ్యక్తిగతంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చక్రవర్తి ఇలా చేశాడు అని చెప్పడం జరిగింది. బోడే ప్రసాద్ ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా, బహుశా నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత 70 సంవత్సరాలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తరుణంలో 50 సంవత్సరాలు మా కుటుంబం కానూరు గ్రామానికి సర్పంచులుగా వ్యవహరించడం జరిగింది. అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మేము ఉన్నది
మా కులం పరంగా కావచ్చు, లేకపోతే మా ఇంటి పేరు అవ్వచ్చు, ఉంది కేవలం 2 కుటుంబాలు. కానీ 50 సంవత్సరాలు మాకు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారంటే, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాకు ఎంతో అండదండలుగా ఉండి 50 సంవత్సరాలు మాతో పాటు ఉన్నారంటే 3 తరాల వాళ్ళు వాటికి మాతో ప్రయాణం చేస్తున్నారు. మాకు వచ్చినటువంటి ఆదరణని ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇటువంటి పిచ్చి ప్రేరేపణలో చేసే ప్రయత్నం చేయటం జరుగుతుంది. నీకు ఇది మా జాగీరా అని చెప్పి హెచ్చరించావు. నీకు చెప్తున్నావు, ఇను గతంలో ఏమీ తెలియని కాలంలో నీ ఆటలన్నీ సాగినాయి. ఇక నుంచి ఎటువంటి సందర్భంలో కూడా, ఏ సందర్భంలో కూడా నీకు ఏదన్నా మమ్మల్ని చేయాలంటే నీకు గవర్నమెంట్ కావాలి. మాకు చట్ట పరిధిలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని వినియోగించుకుని నీ మీద పోరాటం చేయడానికి మా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధం. తిరుమల ఘాట్ రోడ్ లో అకాల వర్షం కారణంగా వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్ లో 19వ టర్నింగ్ కార్నర్ బ్రిడ్జి వద్ద డివైడర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. చెప్పండి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ పూర్వ సూపరింటెండెంట్ డాక్టర్ పి భగవన్ నారాయణ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రామన్నపేటలోని డాక్టర్ భగవన్ నారాయణ మృతదేహాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ సందర్శించి నివాళులర్పించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని ఆయన కొనియాడారు. డాక్టర్ భగవన్ నారాయణ మృతి పట్ల వైద్యులు, వైద్య సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా భారత్ నంబర్ 1 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.